వెల్కమ్ టు మై మ్యాథ్స్ క్లాస్. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలో చెప్తాను. జనరల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళకు లేదా మ్యాథ్స్ చదివిన వాళ్ళకు చాలా ఈజీగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే టైం చాలా ఇంపార్టెంట్. అందులోనూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. మనకు ఒక పర్సెంటేజ్ ఉందనుకోండి, పర్సెంటేజ్ బాగా తెలిసిన మనం చూడని టైప్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోవాలి. తర్వాత అవి షార్ట్ కట్లో ఎలా చేయాలనేది కూడా తెలుసుకోవాలి. అంటే టైం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కాబట్టి లాంగ్ ప్రొసీజర్లో కాకుండా జనరల్గా మనం క్లాసెస్లో చేసేటువంటి టైప్లో కాకుండా క్విక్గా ఆన్సర్ చేయటం ఎలాగో చూడాలి. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి 45 సెకండ్స్ కానీ 60 సెకండ్స్ కానీ ఇస్తుంటారు. కాబట్టి మనం తెలిసిన క్వశ్చన్స్ అన్నింటి 45 సెకండ్స్ లోపలే 30 సెకండ్స్లోనో 15 సెకండ్స్లో ఆన్సర్ చేస్తే కొంచెం టఫ్గా ఉన్న క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూడని టైప్ క్వశ్చన్స్ ఉంటే వాటికి ఈ మిగిలిన టైము కేటాయించడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్లో ఇలాంటిది ఇప్పుడు ఈరోజు ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. 999 1/7 ప్లస్ 999 2/7 ఎట్సెట్రా ప్లస్ 999 6/7 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు 999 1/7 అంటే 999 ప్లస్ 1/7 అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రాక్షన్స్లో ఇప్పుడు 2.5 అన్నాం అనుకోండి, 2 ప్లస్ హాఫ్ అనమాట, 2.5 అంటే 2 మళ్ళీ హాఫ్, 2.5 అంటే 2 ప్లస్ హాఫ్. కాబట్టి మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు. అదేవిధంగా అన్నిటినీ కూడా 999 ప్లస్ 2/7, 999 ప్లస్ 3/7 ఈ విధంగా 6 నంబర్స్ రాసుకోవచ్చు. తర్వాత ఈ 999 అంటే 1000కు ఒకటి తక్కువ, కాబట్టి దీన్ని సింపుల్గా 1000 మైనస్ 1 అని రాసుకున్నాము. ప్లస్ 1/7 అది అట్లా ఉంచండి, చివరిలో రాద్దాం. నెక్స్ట్ ఈ 900 ఒక 1001. ఆ విధంగా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మొత్తము 6 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి మనకేమొస్తాయి? 6 టైమ్స్ 1000 మైనస్ 1 అనేవి వస్తాయి, ప్లస్ ఎట్సెట్రా. తర్వాత 6 టర్మ్స్లోనూ ఫస్ట్ టర్మ్లో ప్లస్ 1/7 ఉంది, సెకండ్ టర్మ్లో 2/7, ప్లస్ థర్డ్ టర్మ్లో 3/7, నెక్స్ట్ టర్మ్ 4/7, నెక్స్ట్ టర్మ్ 5/7, నెక్స్ట్ లాస్ట్ టర్మ్ 6/7 ఉంది. సో ఇప్పుడు ఇది గమనిస్తే 1000 మైనస్ 1, 1000 మైనస్ 1 అట్లా 6 టైమ్స్ వస్తుంది. కాబట్టి థౌజండ్స్ 6 టైమ్స్ అంటే 6000 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 ఎట్సెట్రా 6 టైమ్స్ అంటే 6 మైనస్ 1 ఎన్ని? -6 ప్లస్ ఈ టర్మ్ వస్తుంది 1/7 ప్లస్ 2/7 ప్లస్ 2/7. ఈ ఫ్రాక్షన్స్ అన్ని గమనిస్తే ఇవి లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ సేమ్గా ఉండే ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్. వాటిని యాడ్ చేయటము, డినామినేటర్ సేమ్ వేసుకొని న్యూమరేటర్స్ అన్నీ యాడ్ చేయటమే ఇది. సో 6000 మైనస్ 6 అంటే మనం ఈజీగా చేయొచ్చు, 5994 ప్లస్ 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 5 15, 15 ప్లస్ 6 21/7. సో 21/7, 7 1s 7 3s. therefore ఈ ఫ్రాక్షన్ విలువ 3. సో 5994 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5997. సో మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్లో ఈ 5997కి టిక్ పెట్టచ్చు అనమాట. సో ఈ ప్రొసీజర్ ఒకసారి మీరు చూసినట్లయితే ఈజీగా చేయొచ్చు. లేదంటే ఇంకా చాలా రకాలుగా మీరు దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవటము, అంటే 999 ఇంటూ 7 ప్లస్ 1/7 అట్లా అన్నిటినీ లైక్ ఫ్రాక్షన్స్గా మార్చి దాన్ని యాడ్ చేయటము, ఇదంతా చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ టైం చాలా ముఖ్యం. కాబట్టి ఒకసారి ప్రొసీజర్ చూసుకొని ఉంటే మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మీకు వెంటనే ఐడియా వస్తుందన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కోసము మీరు నా ఛానల్ చూస్తూ ఉండండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక నుంచి
రోజుకొక వీడియోలో ఇలాంటి వెరైటీ క్వశ్చన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చే వెరైటీ క్వశ్చన్స్కి ట్రిక్స్ చెప్తానమాట. షార్ట్గా అంటే చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయడానికి వీలుగా మీకు కొన్ని పద్ధతులు చెప్తాను. ఓకే.